దొంగతనం చేసి కాదమ్మా, కష్టపడి నీతిగా సంపాదించిన డబ్బుతోనే మందులు తీసుకొచ్చానమ్మా. తీసుకోమ్మా. అవునయ్య, తీసుకోమ్మా. అమ్మా తీసుకోమ్మా. బాబు, బాబు, నా కోసం, నా మాట కోసం ఎంత తపన పడ్డావురా, ఎంత తాపత్రయపడ్డావురా తండ్రి. నువ్వు నా బిడ్డవు బాబు. తండ్రి, ఈ బ్రతుకి అదృష్టం చాలమ్మా. తీసుకుంటాను, తీసుకుంటాను. బేబీ, నా సిగార్ బాక్స్ ఏదమ్మా? నో డాడీ, నువ్వు సిగార్స్ ఎక్కువ కాలుస్తున్నావు, నేనేమను. నా తల్లివి కదా, ఇవ్వమ్మా. నో 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 నో, నీ కోట అయిపోయింది. నాకున్న అలవాటు అదొకటే కదా, ఇవ్వమ్మా ప్లీజ్. సరే, ఇదిగో. థ్యాంక్ యూ వెరీ. ఈ నెక్లెస్ ఎక్కడమ్మా? ఓ సారీ డాడీ, నీకు చెప్పడం మర్చిపోయాను. ఇది నాకు మిస్టర్ రవికుమార్ ఇచ్చిన ప్రెసెంట్. రవికుమార్ నీకిచ్చాడా? అవును డాడీ, బాగుంది కదా. డాడీ, డాడీ, టెలిఫోన్. నేను ఇప్పుడు వేస్తాను. ఈ నెక్లెస్ రవికుమార్ ప్రజెంట్ చేశాడా? అయితే ఆ రోజు జ్యువెల్ షాప్ లో ఇంత మనం జరిగాక ఈ బోర్డు నెక్లెస్ నాకింది, నా డబ్బు నాకు ఇప్పించండి. లైటర్ చాలా బాగుందండి, ఎక్కడ కొన్నారు? రవి అయితే ఈ లైటర్ ని అంత కొత్తగా ఆశ్చర్యంగా చూస్తాడా? అయితే ఇతను రవి కాడా? హలో, ఎవరు మాట్లాడేది? రవి బాబు గారా? నమస్కారం అండి, నేను రాజాని మాట్లాడుతున్నాను. ఏమిటి బాబు నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎప్పుడు వస్తారు మరి? ఏంటి, నన్నే రమ్మంటారా? ఎక్కడికి? అలాగే అలాగే. అవును, మరి మా చెల్లాయి పెళ్ళికి మీరు ఇస్తానని డబ్బు బాబు అక్కడికి వచ్చేస్తారా? సరే అలాగే, అక్కడికే వస్తాను, ఇప్పుడే బయలుదేరుతారా? రవిబాబు, రవిబాబు, ఓ రవిబాబు, మీరు ఇక్కడ ఉన్నారా? ఎవరండి, మీకోసం ఎదలేదు వస్తున్నాను. బాబు, అయ్యా బాబోయ్, మీరా సార్? అవును, నేనే మిస్టర్ రాజా. ఒకే రూపం గల ఇద్దరు మనుషులు ఉండి ఉంటారనే నా అనుమానం నిజమైందన్నమాట. నిర్ధారణ చేసుకోవాలనే ఫోన్లో రవిలా మాట్లాడాను. చాలా తేలిగ్గా వలలో చిక్కున్నాం. అది కాదు సార్. రవి ఎక్కడ? తను ప్రేమించిన అమ్మాయిని రహస్యంగా పెళ్లి చేసుకుని వస్తా అని చెప్పి వెళ్ళాడు. అతను వచ్చే వరకు నన్ను తన స్థానంలో ఉండమన్నాడు. డోంట్ టాక్ నాన్ సెన్స్. డైమండ్ క్రౌన్ రాబరీ చేయాలని నిన్ను తన స్థానంలో ఉంచి తెలివిగా దొంగతనం చేశాడు. ఏమిటి సార్ మీరు అనేది? రవిబాబు దొంగతనం చేయటం ఏంటి? అవును, రవే జ్యువెల్ థీఫ్, భయంకరమైన గజ దొంగ. రాజా, ఏమీ తెలియనట్టు మాట్లాడ. మీరిద్దరూ తోడు దొంగలే. ఒకే రూపాలు కలిగి ఉండటం మంచి అవకాశంగా తీసుకొని ఎంతో కాలంగా పట్టుబడకుండా దొంగతనాలు చేస్తున్నారు. లేదు సార్, అసలు నేను ఈ ఊరు కొద్ది రోజులేను సార్. అయితే అసలు నువ్వెవరు? చెప్తాను సార్, అంతా చెప్తాను సార్. లత, పల్లెటూరు నుంచి వచ్చింది నేను. అలా చిత్రమైన పరిస్థితుల్లో లక్షాధికారి రవిలా నటించాను. లత, నటించడం మనిషికే చేతనము, కానీ మనసు కాదు. అందుకే నా మనసు నిజంగా నిన్ను ప్రేమించింది. ఇప్పుడు ఏమీ లేని ఈ పేదవాడి ప్రేమను నువ్వు నమ్మితే నా మనసు అర్పిస్తున్నా. కాదంటే నన్ను క్షమించి మర్చిపో. ఇట్లు రవి పేరుతో నిన్ను మనసారా ప్రేమించిన రాజా. రాజా, రాజా. మా చెల్లాయి పెళ్లికి డబ్బిస్తా అన్నాడు. అది నమ్మి అతను చెప్పిందలా చేశాను సార్. కారణాలు ఏమైతేనే ఒక నేరస్తుడికి సహాయపడ్డావు. సహాయపడ్డప్పుడు అతను నేరస్తుడు నాకు తెలియదు సార్. తెలియక చేసినది తప్పే, దానికి శిక్ష ఉంటుంది సార్. కాకపోతే ఇప్పుడు నువ్వు ప్రభుత్వానికి సాయపడి న్యాయానికి సహకరిస్తే నీకు శిక్ష తప్పే అవకాశం ఉంటుంది. అసలు నేరస్తుడు పట్టుబడితే తగిన బహుమతి కూడా లభిస్తుంది. అలాగే సార్.
మీతో తప్పకుండా సహకరిస్తాను. కానీ మీరిచ్చే బహుమతి కోసం మాత్రం కాదు. మంచిని వంచి అమాయకత్వాన్ని మోసం చేసి నమ్మిన వాళ్ళకి ద్రోహం చేసిన ఆ రవి మీద పగతో కోపంతో మీరు సహకరిస్తాను. ఏం చేయమంటారో చెప్పండి. ఇంతకాలం నువ్వు రవిగా నటించి మమ్మల్ని నమ్మించావు. ఇప్పుడు నువ్వు రవిగా వెళ్ళి వాళ్ళని నమ్మించాలి. అలాగే సార్, అలాగే. అవతారం ఆలోచన ఆలస్యం చాలా అపాయాలను చేస్తాయి. ఉపేక్షిస్తే ఆ రాజాగాడు మన కొంపే కొల్లగొట్టచ్చు. చిత్తం కదా కొత్తాం. అబ్బాయి 4 రోజుల్లో రాబోతున్నాడు. వాడితో రాజాగాడు చేతులు కలిపేటంటే ఈ పెళ్ళే చేయొచ్చు. కనుక ఈ వేళతో రాజాగాడికి రోజులు తీరిపోవాలి. అమ్మా, సృష్టిలో తీయనిది, నాకు దొరకనిది అయిన మాతృ ప్రేమను, మమతను ఈ కాస్త కాలంలో నుంచి పొందానమ్మా. నీ వల్ల మనిషినయ్యాను. దొంగతనం చేయనని నీకు మాట ఇచ్చి ఇంకా ఇక్కడ ఉండటం రాజా పొందవలసిన ప్రేమను దొంగిలించడమే అవుతుంది. అందుకే వెళ్ళిపోతున్నానమ్మా, వెళ్ళిపోతున్నాను. జన్మ జన్మలకు నీ బిడ్డగానే పుట్టించుకొని భగవంతుని ప్రార్థిస్తున్నాను. చెల్లెమ్మ, అన్నయ్య అనే పిలుపు నా జీవితాంతం గుండెలో మారుమ్రోగుతూనే ఉంటుందమ్మా. ఎన్ని కష్టాలు ఎదురైనా నీ పెళ్లి ఏదో రకంగా జరిపిస్తానమ్మా. నేను దగ్గరుండి జరిపిస్తానమ్మా. ఎలాగైనా సరే తెల్లవారేసరికి ఆ రాజాగాడి అంతం చూడాలి. వెళ్ళండి. రాజా, అత్తయ్య. చూడు బాబు, ఇది ఏ ఊరు? కొండపల్లి. అయ్యా, ఇంత అర్ధరాత్రి వేళ ఈ చల్లో ఊళ్ళోకి వెళ్తున్నారు ఎవరి కోసం? చాలా కాలంగా పోగొట్టుకున్న వాళ్ళని సంపాదించుకోవటానికి బాబు. చాలా కాలానికి సంపాదించుకున్న వాళ్ళని పోగొట్టుకుని పోతున్నాను. బాబు! అయ్యా, అయ్యా, బాబు, రాజా, ఏమిటి, ఏమైంది? నన్ను చంపడానికి రౌడీలు ఎవరో వస్తే అడ్డుపడి పాపం దెబ్బలు తినడమ్మా. నేను చెప్పలేదు అత్తయ్య. ఆ రౌడీల చేత ఇదంతా చేయించింది శేషయ్య, మా నాన్న. ఆ నక్క జిత్తనా ఎడతిరికి బుద్ధి చెప్తాం. పదండ్రా. ఏమండి, మీరా? ఏమండి, ఏమండి, ఏమండి? ఎవరమ్మా వీళ్ళు? బాబు, బాబు, వీరే మీ నాన్నగారు. బాబు, వీరే మీ నాన్నగారు. అమ్మా పద్మ, మీ నాన్నగారు. అమ్మా, బాబు, ఇంటికి తీసుకుపదా. ఓ శాంతమ్మ, శేషయ్య, ఇప్పుడు చెప్పు, మా బాకీ ఎంత, నీ బాకీ ఎంత? బాబు, ఆగండి. జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది. ఆయన వదిలిపెట్టండి. బ్రతికిపోయావు. శాంతమ్మ, నీ మేరెప్పుడు మర్చిపోలేనమ్మా. ఏమండి, నేనండి మీ శాంతను, మీ శాంతను. శాంత, వీళ్ళు మన అమ్మాయి పద్మండి. నాన్న, మన ఇంటికి రాబోయే మహాలక్ష్మి రాధ. అమ్మ రాధ, ఇలా రామ్మా, కూర్చో. మన అబ్బాయి రాజా అండి. రాజా బాబు. శాంత, ఆ, మా
మన బాబు రవి ఎక్కడ? ఏమిటి శాంత మాట్లాడవి? మన రవి ఎక్కడ? ఆనాడు మాయమైపోయిన రవిబాబు మళ్ళీ కనిపించలేదండి. శాంత, అవునండి. అంటే దోషిగా నేను భరించిన ముద్ర, అన్యాయంగా నేను సహించిన ఇన్నేళ్ల శిక్ష అంతా వృధా అన్నమాట. ఏమిటండి మీరంటున్నది? ఆ రోజు అసలు నేరస్తులు నిజాన్ని దాచటానికి, నా నోరు ముయ్యటానికే మన రవిబాబుని ఎత్తుకుపోయారు. నేరం నేను ఒప్పుకుంటేనే మన బాబు ప్రాణాలు దక్కుతాయన్నారు. అందుకే చెయ్యని నేరానికి శిక్ష భరించాను శాంత, శిక్ష భరించాను. ఏమిటండి? అవును శాంత, ఆ నీచుడే రవిబాబుని కుప్పిట్లో పెట్టుకున్న హంతకుడు. అయితే రవిబాబుని ఇంకా వదలలేదన్నమాట ఆ రామ్ సింగ్. ఒరే రామ్ సింగ్, ఇన్నేళ్ల నా ఆవేదన అగ్ని నిన్ను దహిస్తుందిరా. నా బిడ్డను నాకు శాశ్వతంగా దూరం చేసిన నిన్ను నా చేతులతో నాశనం చేస్తాను రా. నాన్నగారు, బాధపడకండి. మీ ఆవేదనకి ఆవేశానికి రూపమై ఓ నీచుడు రామ్ సింగ్ పాలిట నిప్పుల శాపమై రవిని నేను తీసుకొస్తాను నాన్నగారు, రవిని నేను తీసుకొస్తాను. బాబు, నాన్నగారు, బాబు, బుజ్జిగారు అని పిలవలేవా? ఎవరితో మాట్లాడుతున్నా తెలుసా? తెలిసేవా కదా, పుల్లాచలమంతో పిలిగాడుతుంది. నానా రాజా, బాగా కష్టపడిపోయి ఉంటావు. బాగా ఫుడ్ కొట్టి బెడ్ మీద సెటప్. ఏమిటిది? అదే దెబ్బ, అదే బుగ్గ, అదే చెయ్యి. మీరు మీరే బాస్. వస కొడితేనే పావని, చాచి కొడితేనే బాస్ అని తెలుస్తుంది అనమాట. అది కాదు బాస్, రాజా గారు పెద్దంతరం చిన్నంతరం లేకుండా సోప్తే టవల్తే ఫకీర్ బాస్. దాదా దాదా మీకోసం కలవరిస్తున్నాడు బాస్. ఏమిటి? దాదా కలవరిస్తున్నాడా? అవును బాస్, దాదా అనే నీ పిలుపు లేక బెంగ పెట్టుకుని డే అండ్ నైట్ ఒకటే సెటప్, డ్రింక్ సెటప్. పద ముందు దాదాను చూడాలి. నేనెందుకు బాస్, మీరు రండి బాస్. రవి, రవి, ఏం దాదా, ఏ ప్రమాదంలో పడకుండా ఎలా వచ్చానని ఆశ్చర్యపోతున్నావా? కాదు, ఆనందిస్తున్నాను. సెటప్ మార్చండి, సెటప్ మార్చండి. రవి, నాకు తెలుసు నువ్వెలాగైనా తప్పించుకొస్తావని. ఆ డైమండ్ క్రౌన్ ఎక్కడా? డైమండ్ క్రౌన్ ఎవ్వరికీ దొరకని ప్రదేశంలో ప్రస్తుతం మనం కూడా తీసుకురాలేని పరిస్థితుల్లో భద్రంగా ఉంది. డోంట్ వరీ దాదా, డోంట్ వరీ. మనం కూడా తీసుకురాలేని పరిస్థితులా? అవెలా ఏర్పడ్డాయి? మన పొరపాటు వల్లనే దాదా. పల్లెటూరు అమాయకుడని రాజాని మనం నమ్మాం, తెలివిగా ఉపయోగించుకోవాలనుకున్నాం. కానీ అతను ఎత్తుకు పై ఎత్తు వేయగల స్పెషల్ సిఐడి అని తెలుసుకోలేకపోయాం. రవి, ఏమిటి నువ్వు అంటున్నది? అవును దాదా, సిఐడి రాజా మన అంతు తేల్చుకోవాలని అమాయకుళ్ళ మన క్యాంపులోకి వచ్చాడు. ఎప్పటికప్పుడు మన రహస్యాలన్నీ పోలీస్ ఆఫీసర్ రఘుపతికి అందజేశాడు. అందుకే క్రౌన్ తో వస్తున్న నేను పొద్దులో పోలీసులకి దొరకబోయి తప్పించుకుని పారిపోయి వచ్చాను. నిజమా? ఎస్ దాదా, కావాలంటే ఈ ఫోటోలు చూడండి, నీకే అర్థమవుతుంది ఆ రాజాగాడు ఎవడో వాడు బ్రతికే ఉంటాడు. అమ్మ బాబోయ్, ఎంత దారుణంగా మోసపోయాం. దాదా, క్రౌన్ దాచిపెట్టిన చోట పోలీసులు కాపలా ఉన్నారు. ఆ సిఐడి రాజాగాడిని మీ గుప్పెట్లో దాచిపెట్టండి. నేను వాడిలాగా వెళ్ళి క్రౌన్ కొట్టేసుకుని వస్తాను. రేపజే రాజాగాడు ఎక్కడ? దాదా, రాజా తమ్ముడు. రాజా, రాజా, పల్లెటూరు అమాయకుడిగా నటించి మమ్మల్నే మాయం చేసిన
మై డియర్ సిఐడి రాజా, వెల్కమ్ టు యూ, హార్టీ వెల్కమ్ టు యూ. రాజా చూసావా దాదా, నన్ను రాజాగా పిలిచి తను రవిగా నిరూపించుకోవడానికి మరో కొత్త ఎత్తు వేస్తున్నాడు. బీ కేర్ఫుల్. ఎరా, నేను ఇక్కడ ఉన్నాననుకున్నావు కదూ? నాలాగే నటించి దాదాను మోసం చేద్దామని అనుకున్నావు కదూ? యూ రిడిక్యులస్ రాస్కెల్. తెలివితేటలో ఒకటి సొత్తు కాదని తెలుసుకున్నావా? వాడి దన్నేవాడుంటే వాడి తల దన్నేవాడు మరొకడు ఉంటాడని అర్థమైందా? ఇప్పుడు నేనే రవణని తెలిస్తే నా రాజా ప్రాణానికి ఆపద. పులితోనే చెలగాటం ఆడదాం అనుకున్నావా? రబుజే, ఇది చెల్లతో మంచి నీళ్ళు కూడా ఇవ్వకుండా మాట ఓకే బా.